ఆన్లైన్ మోసాలు, నకిలీ దందాలు, ఫేక్ ఫైనాన్స్లు ఇలా చాలా రకాల మోసాలని చూస్తుంటాం. కానీ టోల్ ప్లాజా పేరుతో అమాయక వాహనదారుల దగ్గర నుంచి అధిక డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారిపై ఉన్న తార్దన్పల్లి టోల్ ప్లాజా వద్ద ఘరానా మోసానికి సిబ్బంది పాల్పడుతున్నారు. ఈ దోపిడీ తతంగమంతా ఇక్కడ బహిరంగంగానే కొనసాగుతుంది. టోల్ ఛార్జీల పేరుతో అధిక డబ్బులు వసూలు చేసు వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అధిక వసూళ్లపై ఇదేంటని వాహనదారులు టోల్ సిబ్బందిని ప్రశ్నిస్తే సిబ్బంది మాత్రం పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని అన్నారు. అంతటితో ఆగకుండా వాహనదారులపై పరుష పదజాలంతో ఎదురుదారికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్ సిబ్బంది వికృత చేష్టలతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సిబ్బందితో వాదించలేక అత్యవసర పనులు ఉండడంతో చేసేది లేక వాహనదారులు మౌనంగా వెళ్ళిపోతున్నారు. నిబంధనల ప్రకారం టోల్ ప్లాజా వద్ద అన్ని నియమాలు పాటించాలి. టోల్ ప్లాజా వద్ద వాహన రుసుము చెల్లింపు విధానం డిస్ప్లేపై వాహనదారులకు కనిపించాలి. ఆ డిస్ప్లేపై వచ్చిన రుసుమును మాత్రమే టోల్ ప్లాజా సిబ్బంది వాహన రుసుము కింద వసూలు చేయాలి. కానీ ఇక్కడ అంతా మరోలా కొనసాగుతుంది. రుసుము డిస్ప్లేతో సంబంధం లేకుండా టోల్ ప్లాజా సిబ్బంది వాహనదారుల నుండి డబల్ ఛార్జీల మూతను మోదిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ సర్వర్ ప్రాబ్లం అంటూ నగదు రూపంలో డబ్బులను వసూలు చేస్తూ నయాదందాకు టోల్ ప్లాజా సిబ్బంది తెరలేపారు. వీరి దోపిడీకి అద్దు అదుపు లేకుండా విచ్చలవిడిగా కొనసాగుతుందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ టోల్ ప్లాజాపై నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగుతాయి. హైదరాబాద్కు అతి సమీపంగా ఈ 161వ జాతీయ రహదారి ఉండడంతో ఈ ప్రధాన రహదారిపై వాహనాలు రయ్యుమంటూ దూసుకుపోతుంటాయి. ఈ రహదారి నిర్మాణాన్ని స్వస్తిక్ కాంట్రాక్ట్ సంస్థ టెండర్ ప్రక్రియ ద్వారా ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులను దక్కించుకుంది. ఈ రహదారితో పాటు టోల్ ప్లాజా నిర్వహణ బాధ్యత కూడా ఈ సంస్థది. అయినప్పటికీ ఈ సంస్థ టెండర్ల ద్వారా సబ్ కాంట్రాక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఈ సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థతో వాహనదారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద సైలెంట్ దోపిడీ కొనసాగుతుందంటూ వాహనదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వాహన రుసుము వసూళ్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టోల్ ప్లాజా సిబ్బందిపై వాహనదారులు మండిపడుతున్నారు. ఒక కారుపై 125 రూపాయల రుసుము వసూలు చేయాల్సి ఉండగా 250 రూపాయలను సిబ్బంది వసూలు చేస్తుండపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి వాహనంపై అప్ అండ్ డౌన్ పేరుతో వాహన రుసుమును ముందే వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి వాహన రుసుమును అప్పుడే వసూలు చేయాల్సింది సిబ్బంది ఇలా దోపిడీ చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. టోల్ ప్లాజా సిబ్బంది నిర్వాహకంపై నేషనల్ హైవే అథారిటీ అధికారులు మరియు జిల్లా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. దానిపైన 125 అని ఉంది, అది కూడా సింగిల్ వే. మళ్ళీ డబల్ వే అంటే ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళకి ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు మా ఫాస్ట్ ట్యాగ్ పని చేయట్లేదు. దాంట్లో మేము పేమెంట్ చేస్తాం, అది ఇమీడియట్ కాకపోతే సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. కానీ అప్పుడు మేము ఇట్లా పే చేసి 250 మళ్ళీ ఇక్కడ 125 దేనికి వేసినా కూడా చెప్తలేడు వాడు. ఏమంటున్నాడు? ర్యాష్గా మాట్లాడుతున్నాడు. ర్యాష్ ఇప్పుడు కూడా మా జాకి బాత్ కర్లని అంటాడు ఆఫీస్. టోల్ గేట్ తాడన్పల్లి హైదరాబాద్ నుంచి ఎటు వెళ్తున్నాడు? నేను నాడానికి ఇప్పుడు మాకు 250 155 155 దేనికి వేసినా కూడా తెలియదు. గచ్చిబౌల్ ఎక్కి మన గట్టిగా 70 కిలోమీటర్ వస్తుంది. మాకు ఎక్కడ సంగారెడ్డి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 30-40 కిలోమీటర్ వస్తుంది. 250 రూపాయలు తీసుకుంటుండు. మరి ఇది దారుణం కాకపోతే ఏంటిది? మరి ఇది మీరు అడిగితే ఏమంటారు? ఆఫీస్ పోయి అడుగుపండి అని అంటున్నాడు. ఇది దారుణం కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు తిరుగుతూనే ఉంటా. అసలు ఎంత ఉంటుంది చార్జ్? మా అంటే 80 రూపీస్ 60 రూపీస్ అంతకన్నా ఎక్కువనే ఉండదు. టోల్ గేట్ ఇప్పుడైతే 250 వేసిండు, 225 రూపీస్ వేసిండు. ఇప్పుడు అదే డబల్ ఛార్జ్ తీసుకుంటున్నాడు. డబల్ ఛార్జ్ కాదు, ఇంకెక్కడో తీసుకుంటున్నాడు. అక్కడ లిస్ట్ అని ఏముంది 125 అని ఉంది. మరి ఏంటంటే ఆఫీస్లో కూడా అడుగుకున్నా.